హారిక జీవితంలోనూ అక్క చనిపోయింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమెను హరిచ్చేసింది. ఇద్దరు చిన్నపిల్లలు తల్లి ముద్దు కోల్పోయారు. కుటుంబం అంతా శోకంలో కూరుకుపోయింది. హారిక తల్లిదండ్రులు దేవుడు ఆ చిన్నపిల్లలకు చేసిన అన్యాయానికి ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. తమ చిన్న కుమార్తె హారికను తమ పెద్ద కూతురు స్థానంలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. హారిక, నీ అక్క పిల్లలకి నీ అవసరం ఉంది. నీ అక్కని పోగొట్టుకున్నాం, కాని ఆమె పిల్లల్ని నువ్వు తల్లిలా చూసుకోవాలి. నీ వల్లనే వాళ్లకి భవిష్యత్తు ఉంటుంది. అవును అని చెప్పలేక, వద్దు అని చెప్పలేని స్థితి. ఒకవైపు తన మనసు, మరోవైపు బాధ్యత. చివరికి తన మనసుకి వ్యతిరేకంగా వెళ్లి తల్లిదండ్రుల మనసు గెలిపించింది. హారిక తన జీవితాన్ని త్యాగం చేసింది. ప్రేమను పక్కనపెట్టి బాధ్యతలను ఒడిసి పట్టుకుంది. పెళ్లి జరిగిపోయింది. ఆ వార్త విని శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ రోజునుంచి అతని జీవితమే మారిపోయింది. అతను తన జీవితాన్ని ధ్వంసం చేసుకున్నాడు.